ఎదలో పలికిన భావం నువ్వేలే 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 నా కలలో కదిలిన రూపం నువ్వేలే 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 నా మౌనం నువ్వేలే నా గీతం నువ్వేలే నా శ్వాసలో నువ్వేలే నా ప్రాణం నువ్వేలే నువ్వేలే నా ఎదలో పలికిన భావం నువ్వేలే 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 కనులు మూసిన కను పాపల్లో కదిలే రూపం నువ్వేలే నా ఎదగూటిలో గుడిని కట్టిన దేవత కూడా నువ్వేలే కనులు మూసిన కను పాపల్లో కదిలే రూపం నువ్వేలే నా ఎదగూటిలో గుడిని కట్టిన దేవత కూడా నువ్వేలే నన్ను వీడని నీడలా పెంట ఉన్నది నువ్వేలే నా ఆశవు నువ్వేలే నా బాధవి నువ్వేలే నా తనువులో అణువణువుని తాగింది నువ్వేలే నువ్వేలే నా ఎదలో పలికిన భావం నువ్వేలే 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 నా కలలో కదిలిన రూపం నువ్వేలే 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 నండూరి ఎంకివి బాపు బొమ్మవి అన్నీ నువ్వే నువ్వేలే పేటూరి పాటవి ఆత్రేయ గీతివి నువ్వే నువ్వేలే నండూరి ఎంకివి బాపు బొమ్మవి అన్నీ నువ్వే నువ్వేలే పేటూరి పాటవి ఆత్రేయ గీతివి నువ్వే నువ్వేలే మయూరిలోని నాట్యం కూడా నువ్వేలే నా పలుకే నువ్వేలే నా నవ్వు నువ్వేలే నా జీవితంలో తీరని కోర్కెల ఆశవు నువ్వేలే నువ్వేలే నా ఎదలో పలికిన భావం నువ్వేలే 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 నా కలలో కదిలిన రూపం నువ్వేలే 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 ఏంటి మామ ఆఫీస్ ఎగ్గొట్టి ఇక్కడ తిరుగుతున్నారు? ఏముంది మామూలే. మన ఆఫీసులో పనిచేసే రమ్య ఉంది కదా, తనకి మనోడు లైన్ వేసాడు. ఏంటి వర్కౌట్ అయిందా? ఏంటి అయ్యేది, తను మనవాని కనీసం కేర్ చేయకుండా మొహం మీదే డోరేసేసింది. దాంతో అక్కడ వర్కౌట్ కాక ఇక్కడ మనోడికి మూడ్ ఆఫ్ అయ్యి. ఓకే కార్తిక్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఏంటి మేఘనా, మామ అసలే మూడ్ అవుట్ అయ్యి ఉంటే? మన కార్తిక్ మూడ్లోకి వచ్చే మ్యాటర్ నేను చెప్తాను. చెప్పవే త్వరగా. అయినా కార్తిక్, నీ ముఖానికి నేనుండగా ఇంకో రమ్య కావాల్సి వచ్చిందా నీకు? రోజు నీ మొహం చూసి చూసి బోరు కొట్టి జస్ట్ చేంజ్ ఓవర్ కోసం లైన్ వేసా. స్వప్న, ఇంతకుముందు చెప్తూ ఆగిపోయావే, అదేంటి? అజయ్ నిన్న నన్ను కలిసినప్పుడు మిమ్మల్ని అందరినీ ఎందుకో కలవాలని చెప్పాడు. రై, వీళ్ళ ఇంటి దగ్గర వదిలేసి మనం మన అడ్డ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే అలాగే. ఏంట్రా అలా డల్గా ఉన్నావు? ఏం లేదురా, రాత్రి నేను నిద్ర లేచేసరికి వీడు పెద్ద పెట్టె ముందు నిలబడి నిధి దొరికిన రేంజ్ లో మనులు మాణిక్యాలు రత్నాలని అరిచేస్తున్నాడు. మెల్లగా వెళ్ళి భుజం మీద చేసేనా బండేదో నడుచుకు చచ్చాడు.
కలే కదా, నిజం కాదే. సో నీకు నిధి దొరికినట్టు కల వచ్చిందా? అవును. ఆ కళను నిజం చేస్తే? ఏంట్రా నువ్వు అనేది? సింపుల్, వాడికి వచ్చిన కళ నిజం చేద్దాం అంటున్నాను. అంటే నిధుల కోసం వెతుకులాట ప్రారంభిద్దామంటావా? ఎస్, యూర్ రైట్. నిధి దొరకడం అంటే మామూలు విషయం కాదు, చాలా కష్టం. ఏదైనా సరే కష్టపడితేనే ఫలితం వస్తుంది. నువ్వు చెప్పేది బాగానే ఉందిరా. ఏదైనా మాట్లాడుకోవడం చాలా తేలిక, ప్రాక్టికల్ గానే చాలా ప్రాబ్లం. మన యూత్ రా, కష్టం నష్టం అనేది మనకు ఉండకూడదు, సాహసం చేయాల్సింది. ఓకేరా, వెతుకుదాం. కానీ ఎన్ని చోట్లని వెతుకుదాం? ఇంపాసిబుల్ బాస్. ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసేవాడు ఒకడు ఉన్నాడు. శబరా. ఇంతలో నువ్వెప్పుడు వచ్చావురా? మీరు అటు ఇటు తిరుగుతున్నప్పుడే వచ్చాను గురుగారు. అయినా గురుగారు ఎప్పుడు పప్పు సుద్దలా ఉండే మీరు తెగ ఆలోచిస్తున్నట్లు అలా బిల్డప్ ఇస్తున్నారు. ఇంతకీ మీరు ఆలోచిస్తున్న విషయం ఏంటో చెప్పేస్తారా? అదో పెద్ద సీక్రెట్. ఇప్పుడు నీకని చెప్పాను అనుకో, టీవీ న్యూస్ ఛానల్కి అందించేసినట్టుగా వార్త. గురుగారు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మరి అయినా నీ హైట్ ఎంత ఉన్నావురా? నీ హైట్ బట్టి ఏదైనా అంచనా వేస్తాను. గురుగారు నేను చాలా సీక్రెట్ మనిషిని అన్న విషయం మీరు మర్చిపోతున్నారు. కరెక్ట్ ఏంట్రా? ఇప్పుడు నీకు గనక ఆ విషయం చెప్పాను అనుకో, ఎలా ఉంటుందో తెలుసా? నేను బావిలో దించి కోతుకొమ్మ చెల్లట ఆడినట్టుగా ఉంటది. ఇంతకీ మాయా ఎక్కడరా? మాయా మాయా మాయా! ఎవరు 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 నన్ను తలుచుకున్నది? అసలే ఆకలితో అలమటిస్తూ అటు ఇటు తిరుగుతున్నదాన్ని. ఎవరు నన్ను తలుచుకున్నది? ఆహా, మీరా గురువుగారు తలుచుకున్నది? చెప్పండి గురువుగారు, మీ మెదడుకి ఏదైనా పదును పెట్టాలా? మీరు చేయలేని పనేదైనా ఉందా? చెప్పండి గురువుగారు, నేను చేసేస్తాను, చిటికలో చేసేస్తాను. ఇక్కడ మాకే పని లేక పిడకలు కొట్టుకుంటున్నావు. నువ్వు వచ్చి తలకలు చూద్దామా? ఏంటమ్మా మాయ, నేను చేయలేని పని ఏదైనా ఉంటే నువ్వు చేసేస్తావా? నాకు తెలియని పని ఏదైనా ఉంటే నువ్వు చిటికలో చేసేస్తావా? అవును గురువుగారు. అమ్మా మాయా, నేనెన్నో పూజలు పరిశోధనలు చేసి ఒక నిగూఢమైనటువంటి రహస్యాన్ని తెలుసుకున్నాను. అది ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను. అందుకే మిమ్మల్ని పిలిచాను. చెప్పండి గురువుగారు. ఆ రహస్యాన్ని మీలోనే చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి, సరేనా? నేను కనిపెట్టిన రహస్యంలోంచి నేను అనుకున్నట్టుగా నిధి దొరికిందే అనుకోండి. నేను కనిపెట్టిన ఆ రహస్యంలోంచి నేను రాబట్టబోతున్న ఆ అపారమైన నిధిలోంచి కూడా ఓ చిన్న బిస్కెట్ ముక్కల మీకు చిన్న వాటా ముక్క పారేస్తాను. ఏంటి చిన్న బిస్కెట్ ముక్కనా? లేకపోతే పెద్ద బిస్కెట్ ముక్క ఇచ్చేస్తారా? రేయ్, నేను ఎన్నో పూజలు పరిశోధనలు చేసి ఈ పరిసరాల్లోనే అపారమైన నిధి ఉందన్న విషయాన్ని కనుక్కున్న సంగతి మీకు కూడా చెప్పాను కదా. అందుకే కదా గొడవ కొట్టేస్తున్నా నిన్నంటి రేయ్, నువ్వు గట్టిగా మాట్లాడావనుకో గోడ కొట్టిన సిన్నంలాగా పక్రేస్తాను. జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ నిధి కోసం మనం బయలుదేరి వెళ్తున్నాం. మీకు తెలుసునో
తెలీదు, మళ్ళాగే ఆ నిధి కోసం చాలా మంది అన్వేషిస్తున్నారు. ఒరే నేను చెప్పినట్టు చేయండిరా బాబు, చేయండిరా బాబు, అలాగే ఏం చేస్తాం? చిన్న బిస్కెట్ ముక్క గురించేగా చేస్తాం. అది ఇప్పుడు నాకు నచ్చావు.